ఛాంపియన్స్ ట్రోఫీ మొదటి మ్యాచ్ లో హోస్ట్ పాకిస్తాన్ ఓడిపోయారు న్యూజిలాండ్ చేతిలో. అంటే న్యూజిలాండ్ ట్రై సిరీస్ ఫైనల్ కూడా గెలిచినారు కాబట్టి ఆ ఫామ్ కంటిన్యూ చేశారు. వాళ్ళిద్దరు బ్యాటర్ సెంచరీ కొట్టడం, గ్లెన్ ఫిలిప్స్ సూపర్ మ్యాన్ అవతారం ఎత్తడం, అలా వాళ్ళ మ్యాచ్ గెలిచేశారు. సరే అది పక్కన పెడితే రెండో రోజు ఆఫ్ ఛాంపియన్స్ ట్రోఫీ February 20th అంటే మీరు అదే రోజు చూస్తుంటే కనుక ఇవాళ ఇండియా వాళ్ళ క్యాంపెయిన్ స్టార్ట్ చేయబోతుంది అగేన్స్ బంగ్లాదేశ్. అందరి కళ్ళు దానిపైనే. ఇండియాకి సంబంధించిన వరకు, ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కి సంబంధించిన వరకు ఈ రోజే ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్ట్ అమ్మా. మన మ్యాచ్ గురించి మాట్లాడుకోవాలి కదా, రివ్యూ లైట్ గా టచ్ చేద్దాం. బట్ ప్రివ్యూ చాలా ఇంపార్టెంట్ గా మనకి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు సమ్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ నాకు తెలుసు కింద ఎవరో ఒకరు కమెంట్ పెడతారు, భయ్యా నీ రెడ్ కలర్ జాకెట్ చాలా బాగుంది, లింక్ పెట్టు అని. వెతికి పెడతాను, చాలా కాలం అయింది కొనుక్కొని, నాకు బాగా ఇష్టం, అందుకే నేను పదే పదే మళ్ళీ వేసుకుంటూ ఉంటాను. లింక్ పెట్టేస్తాను. అది ఐ విల్ లిసన్ టు మా బ్రోస్, నేను ఉన్నాను కదా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏమిట్రా అంటే ఫస్ట్ మ్యాచ్ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్. పాకిస్తాన్ అస్సలు సరిగ్గా ఆడలేదు, అస్సలు. అంటే వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ ఫీల్డింగ్ చేయడం పెద్ద తప్పు అని తర్వాత అర్థమైంది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్లో మీడియం పేసర్లు ఫాస్ట్ బౌలర్స్ వేస్తే బాల్ మూవ్ అయింది, స్పిన్నర్లు వేస్తే బాల్ టర్న్ అయింది. వాళ్ళకి 10 ఓవర్లో 22 పరుగులు మాత్రమే కొట్టారు. ఫస్ట్ 10లో 2.2, సెకండ్ 10లో 4.4. రన్స్ రాలేదు వాళ్ళకి, కింద మీద పడ్డారు. పైగా బాబర్ ఆజం కూడా టుక్కుంటూ నెమ్మదిగా ఆడాడు, తన ఫామ్ కోసం, తన ఫామ్లోకి రావడం కోసం అన్నట్టుగా అనిపించింది. అది వాళ్ళకి చాలా పెద్ద ప్రాబ్లమా. అటుపక్క కట్ చేస్తే న్యూజిలాండ్ విషయానికి వస్తే లుక్స్ వెరీ గుడ్ సైడ్ బై. బాగా ఆడాడు. రచిన్ రవీంద్ర ఆడాల్సి తను ఆడలేదు, దెబ్బ తగిలింది, కట్ అయింది, స్టిచెస్ పడ్డాయి. అందుకని విలియంగ్ ఆడాడు. ఈ విలియంగ్ ఎప్పుడైతే తన యాక్చువల్లీ ఆడకూడని పరిస్థితి నుంచి ఆడతాడో బాగా పర్ఫామ్ చేస్తాడు. టెస్ట్ సిరీస్లో కూడా ఇండియా న్యూజిలాండ్ ఓడించి వెళ్ళిపోయారు 3-0. దాంట్లో కూడా యంగ్ ఆడకూడదు, ఆడాడు, సూపర్గా పర్ఫామ్ చేశాడు. అలాగే ఇక్కడ కూడా తను ఆడకూడదు, ఆడాడు, 100 కొట్టి కూర్చున్నాడు. బాగా ఆడాడు కదా, చాలా బాగా ఆడాడు. చాలా కామ్ అండ్ కంపోజ్ ఇన్నింగ్స్. తనతో పాటుగా టామ్ లేథమ్ కూడా 100 స్కోర్ చేశాడు. ఇన్ఫాక్ట్ లేథమ్ ఆడుకున్న ఫ్లిక్ షాట్స్ అండ్ స్వీప్స్ అయితే ఎక్స్ట్రాడినరీ. వీళ్ళిద్దరు ఇలా ఆడితే గ్లెన్ ఫిలిప్స్ వచ్చి మీరందరూ చాలా నార్మల్ పేస్లో ఆడుతున్నారు, ఇది మనకు సెట్ కాదు, ఇది మన కథ అంతా వేరు, మన స్టోరీ వేరు, మన స్టైల్ వేరే అని ఫిక్స్ అయ్యి 35-37 బాల్స్ ఎంతో 60 కొట్టి బారు దొబ్బాడు. బ్యాటింగ్ చేస్తాడు, కీపింగ్ చేస్తాడు, ఆఫ్ స్పిన్ చేస్తాడు, ఫీల్డింగ్ చేస్తాడు. ఆ క్యాచ్లు ఏంది సామి, ఆ క్యాచ్ ఎట్టబట్టో తెలుసు నీకు అసలు. గ్రాంతర్ వాసిలో పెట్టారావు నువ్వు. విచ్ ఇస్ వై ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ గ్లెన్ ఫిలిప్స్. ఇన్ఫాక్ట్ సన్ రైజ్ హైదరాబాద్ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఫిలిప్స్ ఆడాలి చాలా తెగ కోరుకునేవాళ్ళు. అది జరగలేదు ఎక్కువగా, బికాస్ యూ కుడెంట్ ఫిట్ ఇన్ దట్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. బట్ వాట్ ఎ ప్లేయర్ మ్యాన్. అగ్రెసివ్గా బ్యాటింగ్ చేస్తాడు, ఫీల్డ్లో 10-15 రన్స్ సేవ్ చేస్తాడు. ఆ పాయింట్లో నుంచాడంటే అటొక 10 గజాలు, ఇటొక 10 గజాలు, ఎక్కడికి వెళ్ళడానికి కూడా లేదు, బాల్ దాటి వెళ్ళదు. గాల్లో ఉంటే మీకు అది గుర్తుందా, చాలా ఏళ్ళ క్రితం ఒక ఆల్అవుట్ యాడ్ వచ్చేది. దాంట్లో ఆల్అవుట్ పెడితే దోమలు ఎలా చంపుతుంది అంటే నాలుకతోటి అలా అటక లాగేసి పట్టేసుకుంటుందని పిక్చర్ వచ్చిందా మీకు? అలాగా ఎంత దూరం ఉన్నా సరే వాళ్ళు ఎగిరేసి బాల్ పట్టేస్తారేంటి? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేస్తుంది మనుషుల్లో ఇలాంటి సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ ఎవరిలో చూస్తే కనుక. నాకు అనిపిస్తుంది అంటే నేను జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఫిట్గా లేనే, ఎప్పుడు కూడా అని. సమ్ అదర్ లెవెల్ ఆఫ్ ఫిట్నెస్ ఈస్ గాట్, సమ్ అదర్ లెవెల్ ఆఫ్ యాంటిసిపేషన్ ఈస్ గాట్, సమ్ అదర్ లెవెల్ ఆఫ్ ఫీల్డర్ ఈస్ గ్రేట్ క్రికెటర్ బాస్. ఇది వాళ్ళు బాగా చేసింది. బౌలర్స్ కూడా బాగా వేస్తారు. ఇన్ఫాక్ట్ మ్యాట్ హెన్రీ, విలియం ఓరూర్క్ ఓపెనింగ్ స్పెల్ వాజ్ ఫెంటాస్టిక్. దాని తర్వాత శాంట్నర్ వేసిన విధానం కావచ్చు, ఆర్ ఫర్ దట్ మ్యాటర్ బ్రేస్వెల్ వేసిన స్పెల్ కావచ్చు. ఫిలిప్స్ వాజ్ లిటిల్ ఎక్స్పెన్సివ్. బట్ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంది అంటే కనుక నా ఉద్దేశంలో ఏంట్రా అంటే ఆ టాప్ 2 బౌలర్స్ అయిపోయిన తర్వాత చిన్న థర్డ్ సీమర్ దగ్గర ఒక ప్రాబ్లం ఉంది అండ్ ఒక స్పిన్నర్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. ఇది కనిపిస్తోంది. కైల్ జేమిసన్ వెనక్కి వచ్చిన తర్వాత, రాదర్ టీంలోకి వచ్చిన తర్వాత, ఫ్లైట్లో ఉన్నాడంట, టీంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా మార్పులు చేసుకుంటారా అన్నది చూడాలి. దట్ సంథింగ్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. వాళ్ళు గెలిచేశారు, కంఫర్టబుల్ పొజిషన్. దాంతో పాకిస్తాన్ ఇండియాతో ఆడే గేమ్ మస్ట్ విన్ గేమ్గా మారిపోయింది వాళ్ళకి. బికాజ్ అది మాత్రమే కాదు, 70 రన్స్ ఎప్పుడైతే ఓడిపోయారో నెట్ రన్ రేట్ కూడా కాస్త దెబ్బతినింది. కాబట్టి పెద్ద మార్జిన్స్తో గెలవాలి నెక్స్ట్ 2 మ్యాచెస్. ఒకటి ఇండియాతో, ఇంకోటి బంగ్లాదేశ్ తోటి. ఇండియాతో ఓడిపోయారా పెట్టబెళ్ళు సర్దుకొని ఎడగెళ్తారు, వాళ్ళ ఊర్లో ఉన్నారు కదా. అండ్ స్పీకింగ్ ఆఫ్ ఇండియా ఏమిట్రా అంటే ఇప్పుడు న్యూజిలాండ్ తో ఉన్న మ్యాచ్ లాస్ట్ లో ఒక విధంగా మంచిదేనేమో. బికాస్ అప్పటిదాకా మనం కనుక ఒక బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ హైపోథెటికల్ గా గెలిచేస్తే న్యూజిలాండ్ మ్యాచ్ ఇన్కాన్సిక్వెన్షియల్ గా మారిపోవచ్చు డిపెండింగ్ ఆన్ అదర్ రిజల్ట్స్. బికాస్ ఆల్రెడీ పాకిస్తాన్ ఓడిపోయింది కదా న్యూజిలాండ్ తోటి. బట్ అఫ్ కోర్స్ నథింగ్ టు టేక్ అవే ఫ్రమ్ Bangladesh or Pakistan, because at any point of day ఎవరన్నా ఓడించవచ్చు. దట్స్ హౌ క్రికెట్ గోస్. Now let's talk about that game because it's time to talk about the preview of India and Bangladesh. దుబాయ్లో మ్యాచ్. సో ఇది కరాచీకి దుబాయ్కి చాలా తేడా ఉంటుంది. పిచ్ అక్కడ హైవేలో ఉంటుంది, ఇక్కడ అలా ఉండకపోవచ్చు. ILT20 జరిగినప్పుడు 2-3 వారాల క్రితం ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ వికెట్స్ తీసుకున్నారు.
కాకపోతే ఇప్పుడు స్పిన్నర్స్కి ఎక్కువ హెల్ప్ ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు. పిచ్ కండిషన్స్ కాస్త డ్రయర్ సైడ్లో ఉన్నాయని, కొంచెం పొడిగా ఉన్నాయి, కొంచెం క్రాక్స్ ఉన్నాయని అంటున్నారు. ఎంతవరకు నిజం మనకు తెలియదు. డ్యూ వస్తుందా లేదా ఐడియా లేదు. సో ఆ ఫస్ట్ మ్యాచ్ అయ్యేదాకా రెండు టీమ్స్ బ్యాటింగ్ బౌలింగ్ చేసేదాకా ఏమీ చెప్పడానికి ఉండదు. కాకపోతే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బంగ్లాదేశ్ ఇంగ్లాండ్తో పోలిస్తే స్పిన్ని బెటర్గా ఆడతారు, రైట్? బట్ అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర ఫాస్ట్ బౌలర్స్ కూడా బాగున్నారు. అంటే వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్తో మన బ్యాటర్స్ని టెస్ట్ చేస్తారు, అది ఉంది. సో ఇట్ బి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్. అంటే ఫార్మాట్ పెద్దదే కొద్దీ బంగ్లాదేశ్ టిపికల్గా ఇండియాని ఛాలెంజ్ చేయలేరు కన్సిస్టెంట్గా. T20లో మేబీ ఛాలెంజ్ చేయొచ్చేమో, కానీ గతంలో కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇండియాని అప్సెట్ చేసింది జరిగేది కూడా ఉంది. ఇప్పుడు సైడ్స్ కనుక చూసుకుంటే లెట్స్ టాక్ అబౌట్ బంగ్లాదేశ్ ఫస్ట్. వాళ్ళు పేస్ మీద ఎక్కువ నమ్మకం పెట్టినట్టు తాస్కిన్ ఉన్నారు, నహీద్ రానా ఉన్నాడు. తను పాకిస్తాన్కి వచ్చినప్పుడు ఒక 3-4 నెలల క్రితం ఐ థింక్ ఈ బోల్డ్ ఫినామినల్ వెల్. రావల్పిండిలో కూడా ఇక్కడ చదువుతున్నాను మొన్నే, రావల్పిండిలో ఒక డెడ్ ట్రాక్లో కూడా ఎక్స్ట్రీమ్ పేస్ వేసి 150 km/h వేగంతో వేస్తూ వికెట్స్ తీసుకొని పాకిస్తాన్ అప్సెట్ చేశారు బంగ్లాదేశ్ అక్కడ, ఇఫ్ యూ రిమెంబర్. తర్వాత ఆఫ్ కోర్స్ ఇండియాకి వచ్చారు, ఇండియాలో ఉతికారేశారు వాళ్ళని ఆ టెస్ట్ సిరీస్లో. తర్వాత మనం న్యూజిలాండ్ ఓడిపోయాం, వాళ్ళు ఉతికెళ్ళిపోయారు. ఇలా జరిగింది, ఒక సైకిల్ జరిగిందనమాట. అయితే వాళ్ళ పేస్ నమ్ముకుంటున్నారు. మెహదీ హసన్ మిరాజ్ లాంటి స్పిన్నర్స్ ఉన్నారు, బట్ సీనియర్స్ లైక్ షాకిబ్ అల్ హసన్ లేడు, లిటన్ దాస్ లేడు. అయినా కూడా ఒక యంగ్ సైడ్ లా అనిపిస్తుంది అది. నజ్మల్ హుసేన్ షాంటో ఇస్ గోయింగ్ టు బి ద క్యాప్టెన్ ఫర్ దెమ్. సో సూపర్ స్టార్స్ లేరు, వాళ్ళు దే లుక్ ఎట్ పుషింగ్ ఇండియా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఆ పేస్తో ఏమన్నా ఇబ్బంది పెట్టగలరా అన్నది చూడాలి. దిస్ ఇస్ అబౌట్ బంగ్లాదేశ్, రైట్? వాళ్ళ ప్లేయింగ్ 11 గురించి నేను ఎక్కువ డీటెయిల్స్లోకి వెళ్ళను. ఐ డోంట్ థింక్ ఎనీబడి ఇస్ ఇంట్రెస్టెడ్ రియల్ ఇన్ ద ప్లేయింగ్ 11s. పక్కన పెట్టేసి మనం ఇండియా గురించి మాట్లాడదాం. అయితే దీని ముందరి వీడియోలో చెప్పినప్పుడు నా ఉద్దేశంలో ప్లేయింగ్ 11 ఎలా ఉండాలో చెప్పా, రైట్? అంటే వరుణ్ చక్రవర్తిని కూడా తీసుకెళ్తున్నారు కాబట్టి, 5 స్పిన్నర్స్ తీసుకెళ్తున్నారు కాబట్టి, 2 ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఇంక్లూడింగ్ హార్దిక్ పాండ్యా అండ్ వరుణ్ చక్రవర్తిని కూడా ఆడించాలి అని ఒక నా ఉద్దేశంలో ప్లేయింగ్ 11 ఉన్నా. కానీ నా ఉద్దేశంలో ఇప్పుడు ఇండియన్ ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ ఎలా ఉండొచ్చు, నాకు కావాల్సిన టీం కాదు. దిస్ ఇస్ లైక్లీ ద టీమ్ దట్ ఇండియా విల్ ఫీల్డ్ ఇస్ వాట్ ఐ థింక్ ఐ వాంట్ టు టాక్ అబౌట్. దీంట్లో మన హూగా ప్లేయర్ ఆఫ్ ది డే కూడా చెప్తా. బై ది వే, వీడియో ఎక్కడ నచ్చితే కనుక అరక్షణం పని ఏమిటంటే అంటే లైక్ కొట్టడం బాసు. బ్రో చాలా సింపుల్. మీరు లైక్ కొడితే వీడియోని ఇంకా చాలా మందికి యూట్యూబ్ ఆల్గోరిథం చూపిస్తుంది, తెలిసిన విషయం మీకు. అండ్ వాళ్ళు మన ఛానల్కి వస్తారు, కొత్తగా చూస్తున్న వాళ్ళు, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళందరూ కూడా చూసి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఆ హెల్ప్ ఒకటి చేసి పెట్టండి. ఎఫిలియేట్ లింక్స్ అవన్నీ కింద డిస్క్రిప్షన్లో, యూ నో ఆల్ ఆఫ్ దిస్. ఓకే, లెట్స్ కమ్ టు ది పాయింట్. ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది ఇండియాది? నంబర్ 8 వరకు సార్టెడ్ బాస్, తెలిసిందేగా. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా. 8 వరకు సెట్, రైట్? 9, 10, 11 3 స్లాట్స్ ఉన్నాయి. 11లో హర్షదీప్, 10లో షమి, 2 ఫాస్ట్ బౌలర్స్, 3 సీమర్గా, బ్యాకప్ సీమర్గా హార్దిక్ పాండ్యా. నంబర్ 9లో వరుణ్ చక్రవర్తి. నా ఉద్దేశంలో కుల్దీప్ యాదవ్ కూడా వికెట్ టేకింగ్ బౌలరే కాదను, బట్ ఒకళ్ళనే పిక్ చేయాలి అంటే ఐ థింక్ ఫర్ ద మిస్టరీ ఎలిమెంట్, బికాజ్ స్పిన్ని బాగానే ఆడతారు బంగ్లాదేశీ బ్యాటర్స్, బట్ ఆ మిస్టరీ స్పిన్ని యూజువల్గా కౌంటర్ చేయడం ఇంకొంచెం ఎక్కువ కష్టం. అండ్ మంచి వికెట్ టేకింగ్ ఫామ్లో కూడా ఉన్నాడు. అనొచ్చు మీరు లాస్ట్ టైం దుబాయ్కి వచ్చినప్పుడు ఏం చేశాడు అని, బట్ ఆ వరుణ్ చక్రవర్తి ఈ వరుణ్ చక్రవర్తి ఒకటి కాదు. ఈజ్ ఇంప్రూవ్డ్ బై లీప్స్ అండ్ బౌండ్స్. తర్వాత తను TNPLలో కావచ్చు, IPLలో కావచ్చు, డొమెస్టిక్లో కావచ్చు, తన బౌలింగ్తో బోల్డ్ అని వికెట్స్ తీసుకుని ఉన్నాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వికెట్స్ తీసుకుని ఉన్నాడు. ఆ ఫామ్తో వస్తున్నాడు కాబట్టి ఐ థింక్ ద టీమ్ మేనేజ్మెంట్ బి టెంప్టెడ్ టు ప్లే హిమ్ ఇన్ ద ప్లేయింగ్ 11 అహెడ్ ఆఫ్ కుల్దీప్ యాదవ్. ఇది నా ఉద్దేశంలో బాస్. మీకు ఏమనిపిస్తోంది? ఎవరైనా మార్పులు చేస్తారా? పర్సనల్ ప్రిఫరెన్స్ కాదు. ఇప్పుడు మీరు నాకు రిషబ్ పంత్ ఇష్టం కాబట్టి రిషబ్ పంత్ ఆడాలి కాదు. టీమ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏ 11 రావచ్చు, టీం ఎలా ఆలోచిస్తుంది దాని గురించి ఆలోచించి చెప్పండి. ఇది నా ఉద్దేశంలో కూడా నా 11 కాదు. అర్థమైంది పాయింట్? నాకు అర్థం కాలేదు సార్. ఇది మీ యూనిట్ టెస్ట్ ఆర్ అసైన్మెంట్ అనుకోండి. కామెంట్లో చెప్పండి మీ ప్లేయింగ్ 11 ఏంటో. వీళ్ళందరిలో ఫర్ మీ లెట్స్ టాక్ అబౌట్ ది హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్. ఇప్పుడు హూగా ఏంటో అడగాలి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంత మొదటి వీడియో చూస్తుంటే తెలుసు, కొత్తగా చూస్తుంటే చెప్పేస్తాను ఏంటో. హూగా ఇస్ ఎ స్పోర్ట్స్ అండ్ అథ్లీజర్ వేర్ ఫర్ కిడ్స్. 4 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలు ఉన్న పిల్లల కోసం తయారు చేస్తున్న స్పోర్ట్స్ వేర్ అండ్ అథ్లీజర్ వేర్. ఈ సెగ్మెంట్లో ఎక్కువ ప్లేయర్స్ లేరు. హూగా ఇస్ ట్రైంగ్ టు డూ దాట్. మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ కంప్లీట్గా. అండ్ మంచి డిజైన్స్ ఉన్నాయి వాళ్ళు. యూ కెన్ చెక్ దే డిజైన్స్ ఇన్ దర్ వెబ్సైట్. ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నారు హైదరాబాద్లో స్పెసిఫిక్గా. సో ఆ డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ తాలూకా లింక్ ఉంది. గో చెక్ ది వెబ్సైట్ అండ్ ద కలెక్షన్. ఇంట్లో కనుక పిల్లలు ఉంటే ప్లేయింగ్ స్పోర్ట్స్ లైక్ టెన్నిస్, బ్యాడ్మింటన్, ఆర్ ఇంటూ యోగా ఆర్ డాన్స్, జుంబా ఆర్ ఫర్ ద మ్యాటర్ రన్నింగ్, ఇలాంటి స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళ ఆ పిల్లలకి ఇక్కడ మంచి మంచి బట్టలు ఉన్నాయన్నమాట. స్పోర్ట్స్ వేర్ ఉంది. గో చెక్ ఇట్ అవుట్. సరే, హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ మీ ఇన్ దిస్ గేమ్ ఇస్ గోయింగ్ టు బి శుభ్మన్ గిల్. మీరు అనొచ్చు, ఏంది భయ్యా రోహిత్ శర్మ పేరు చెప్పలేదు, విరాట్ కోహ్లీ పేరు చెప్పలేదు, ఇంకెవరి పేరు చెప్పలేదని. నేను శుభ్మన్ గిల్ వైపే చూస్తున్నాను. బికాజ్ ఈస్ కమింగ్ ఇన్ రెడ్ హాట్ ఫామ్. ఇప్పుడు జరిగిన ఆ 3 మ్యాచ్ ODI సిరీస్లో
ప్లేయర్ ఆఫ్ ద సిరీస్, సెంచరీ కూడా కొట్టున్నాడు. అండ్ వాంట్ కౌంట్ ఆన్ ది యంగ్స్టర్ టు స్కోర్ సమ్ బిగ్ రన్స్. ముందరి వీడియోలో కూడా చెప్పా ఏమిటి, ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్కోర్ చేసినా చేయకపోయినా ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో గనక గిల్, రాహుల్, అయ్యర్ వీళ్ళు ఎక్కువ శాతం రన్స్ కొట్టి గెలిపిస్తే బాగుంటుంది. దీని అర్థం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రన్స్ కొట్టకూడదని కాదు. ఒకవేళ వీళ్ళు కొట్టకపోయినా కూడా ఈ ముగ్గురు నేనున్నాను నాయనమ్మా అని చెప్పి రన్స్ స్కోర్ చేయాలి అని చెప్పే ఒక ఆలోచన. ఇది అర్థం చేసుకోండి. ఎంత మాట అన్నాను మా వాళ్ళు రన్స్ కొట్టద్దా కాదు, వాళ్ళు కొడితే సంతోషమే, కొట్టద్దని కాదు. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు దే షుడ్ కమ్ అండ్ స్టాండప్. ఎలా అయితే 2011లో విరాట్ కోహ్లీ ఫస్ట్ మ్యాచ్లో అగైన్స్ బంగ్లాదేశ్ మీర్పూర్లో ఆడుతున్నప్పుడు సేవాగ్తో పాటు కలిసి 100 కొట్టాడో, అలాగే ఇక్కడ శుభ్మన్ గిల్ ఈ ఛాంపియన్స్ ట్రోఫీ స్టార్టింగ్ ఫస్ట్ మ్యాచ్ లో 100 కొట్టి చూడాలని ఉంది. విరాట్ కోహ్లీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నాడు 2011లో కూడా మొదటి మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడాం, అది గెలిచాం, ఛాంపియన్షిప్ గెలిచాం. ఇక్కడ మళ్ళీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ బంగ్లాదేశ్తో ఆడుతున్నాం అంటే వేసుకోరు అంటున్నాడు. ఏమో ఎవరో తెలుసు, ఇదన్నమాట సంగతి. సో మీ ఉద్దేశంలో హూగా ప్లేయర్ టు వాచ్ అవుట్ ఫర్ ఎవరో లెట్ మీ ఇన్ ది కమెంట్స్. హూగా అని టైప్ చేసి HOOGAH అండ్ టైప్ ద ప్లేయర్ యూ థింక్ ఈస్ గోయింగ్ టు బి మోస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్లేయర్ ఎవరో తెలుస్తుంది. మీ అంచనా కూడా అర్థమవుతుంది. ఎవరు కరెక్ట్ తర్వాత చూసుకుందాం, గెస్సే కదా. ఇది మ్యాటర్ బాస్. WPL చూస్తున్న అందరికీ కూడా క్షమించాలి, నాకు కుదరలేదు మ్యాచ్ చూడడం. అండ్ మ్యాచ్ చూడకుండా నేను స్కోర్ కార్డు చూసి దాని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. జనరల్లీ ఐ డోంట్ లైక్. చుట్టుపక్కల మా కొలీగ్స్ వాళ్ళు ఎవరైతే WPL కవర్ చేస్తారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకుంది నేను. వాళ్ళు ఏంటో నాకు చెప్పారంటే DC గెలిచారు, లాస్ట్ బాల్ ఫినిషర్, 2 runs ఏదో కావాలి కొట్టేశారు, 2 balls ఒక 2 ఏదో కొట్టాలి కొట్టేశారని చెప్పారు. ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయింది. నవగిరి హాఫ్ సెంచరీ కొట్టింది. ఇంతవరకు తెలుసు నాకంటే పైన మాత్రమే తెలుసు. అందుకనే నేను డీటెయిల్స్లోకి వెళ్ళదలుచుకోలేదు. నేను బుకాయించవచ్చు, నేను చూసాను మ్యాచ్ అని చెప్పొచ్చు, బట్ చెప్పడం నాకు ఇష్టం లేదు. మీకు ఇప్పుడు మన మధ్యన ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఉంది. నేను అనవసరంగా అబద్ధం చెప్పేసి ఏదో తప్పు చెప్పేసి మిమ్మల్ని మభ్యపెట్టేసి అలా నాకు ఇష్టం లేదమ్మా. సో నేను చేయను. చూస్తే దాని గురించి మాట్లాడతా, చూడకపోతే దాని గురించి మాట్లాడను. ఓకేనా? ఐ ట్రై టు వాచ్, బట్ ఈ ODI ఛాంపియన్స్ ట్రోఫీ నడుస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కామెంటరీ చేస్తున్నాం కాబట్టి 50 ఓవర్ల పాటు 100 ఓవర్ల పాటు ఉంటాం కాబట్టి దానిపైన ఎక్కువ టైం వెళ్ళిపోతుంది, కుదరట్లేదు మ్యాచ్ చూడడం. బట్ ఐ సీ వెర్ ఎవర్ ఇట్స్ పాసిబుల్ మ్యాచ్ చూస్తే కనుక మాట్లాడతాను. బట్ ఐ విల్ కీప్ ట్రాకింగ్ ఇట్ ఆన్ ఇంటర్నెట్ జస్ట్ లైక్ ఎవ్రీ వన్ ఎల్స్ ఇస్ డూయింగ్. అదనమాట సంగతి. సో బేసిక్గా ఇండియా మ్యాచ్లు బై ది వే స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు అండ్ జియో హాట్స్టార్ రెండింటిలో చూడొచ్చు. నాన్ ఇండియా మ్యాచెస్ మటుకు టీవీలో Sports 18/2, OTTలో జియో హాట్స్టార్లో చూడొచ్చు. క్లారిటీ ఉంది కదా? ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడే స్టార్ స్పోర్ట్స్ వన్ తెలుగు. రైట్, ఇదా మా సంగతి. వీడియోకి యాజ్ యూజువల్ గా చెప్పినట్టు ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కమెంట్ పెట్టేశారంటే బాగుంటుంది. మరి వీడియోలో మళ్ళీ కలుస్తాం. హోప్ఫుల్ ఇండియా గెలవాలి, దానికి సంబంధించిన రివ్యూలో మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ లింకులు చూసుకున్నారుగా, దీని లింక్ మిగతా లింకులు అవన్నీ కింద కలుద్దామా. అదియోస్ అమిగో.